ఫ్యామిలీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలండి. ఇది భవానీ వార్డ్ అనే మూవీ స్టోరీ నాకు నరసింహ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ చిన్న సినిమాలకి సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సినిమా రేంజ్ ఏంటి, సినిమా బడ్జెట్ ఏంటి అని ఆలోచించకుండా ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మా సినిమా, మన నరసింహ గారి సినిమా, కళ్యాణ్ చక్రవర్తి గారి సినిమాకి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మొత్తం హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఎంత పెద్దకైనా సరే, గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత. ఎంత పెద్ద మెరిట్కైనా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది నేడు సామెత. యాడ్ ఇన్ ద సెన్స్ ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ముఖ్యంగా మాలాంటి సినిమాలు, మన సినిమాల్ని చిన్న సినిమా పెద్ద సినిమాని పిలవకుండా కంటెంట్ ఉన్న సినిమా అని మాత్రమే మనం గర్వంగా చెప్పుకునేలా ఉంటుందండి. మా మిత్రుడు ఇవాళ ఇక్కడ రావడానికి కారణమైనటువంటి మా మిత్రుడు నరసింహ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే నా సోదర సమానుడు రవినారాయణ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఏమంటే మన డైరెక్టర్ చాలా తక్కువ మాట్లాడతాడు అని. నన్ను అయితే కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. తక్కువ మాట్లాడితే కంగ్రాచులేషన్స్ సెపరేట్ ఏంటంటే అన్నాను. అప్పుడు చెప్పాను, ఏమంటే మాట్లాడేవాడు పని చేయడు, పని చేసేవాడు మాట్లాడడం అని. తక్కువ మాట్లాడుతున్నాడంటే ఎక్కువ పని చేసి ఉంటాడు మీపీను. సినిమా అయితే ఇది ఒక హారర్ బేస్డ్ అండి. ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీ వార్డు అని మీకు వినుంటారు, లేకపోతే జనరల్ వార్డు అని వింటూ ఉంటారు. ఈ భవానీ వార్డు అనే టైటిల్ ఏమిటి, ఆ వార్డులో ఏం జరిగింది, మన హీరో గారు వార్డులో కానీ ఎంటర్ అయ్యారా, అప్పుడైనా హీరోయిన్ గారు కానీ వార్డులో కానీ రప్పించారా, ఏం జరిగింది అనేది కూడా ఆద్యంతం తన టాలెంట్తో చాలా అద్భుతంగా చిత్రీకరించాడండి మా దర్శకుడు సోదర సమానుడు నరసింహ. మరి అలాగే ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాకి హీరోయిన్లు కానీ, అలాగే మరో మిత్రుడు నా స్నేహితుడు సురేష్. ఇంకా సురేష్ ఈ మధ్యన ఏ సినిమాలో అడుగుపెట్టినా సినిమా హిట్ అనండి. మరి ఒకసారి చప్పట్లు కొడుతూ కొంచెం ఒకసారిగా ఉంటుంది. మాట్లాడేవాడుకో ఈయనవాడుకో ఎవరో ఒకరికి తెలియదు. ఖచ్చితంగా మంచి బాడీతో ఉన్నంతలో మంచి బడ్జెట్తో ఒక మంచి సినిమా తీశారు. మరొకసారి చెప్తున్నానండి, కంటెంట్ ఉంటే సినిమా, కంటెంట్ ఉన్న సినిమాగా మా బ్యానర్ని, అలాగే మా సోదర సమానుడు ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని, దర్శకుడు నరసింహని, మా టోటల్ భవానీ వార్డు యూనిట్ చిత్రం క్యాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలండి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ఇది మన సినిమా అనుకుని మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మరింత మంది డెబ్యూ డైరెక్టర్ల దగ్గరకు వస్తారు, మరింత మంది డెబ్యూ ప్రొడ్యూసర్స్ వస్తారు, ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ మీడియా ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ఆడియన్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. చెప్పంగానే మా ప్రెస్ మీట్కి వచ్చారు. అండ్ ఈరోజు స్పెషల్గా ఇప్పుడు యాక్చువల్లీ ఈయన మాట్లాడాలి కాబట్టి ఈయనకి ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. ఈయన మోస్ట్లీ చాలా సినిమాలకి పిఆర్ఓగా చేశారు, లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్తున్నారు ఇండస్ట్రీకి. సో ఆ టైంలో నేను ఈయనకి పరిచయం అయ్యాను. సో పరిచయం అయ్యాక ఎప్పుడు చూడంగానే నాకు అనిపించారు, అరే మంచి కట్అవుట్ ఉంది, డెఫినెట్గా ఏదైనా యూస్ చేయొచ్చు యాక్టర్గా అనేసి అన్నప్పుడు లైక్ నేను అడిగా, మొహమాటం కొద్ది అడిగా, సార్ మీరు ఏమైనా యాక్ట్ చేసే ఉద్దేశం ఉందంటే అప్పుడు ఈయన రివీల్ చేసిన మాట ఏంటంటే, నేను మొగల్ రేఖలు సీరియల్ కదా దాంట్లో ఒక రోల్ చేశానండి అనగానే నాకు ఫ్యూజ్ ఎగిరినాయి. అబ్బా ఇదేంటి అని చెప్పి, నాకు కావాల్సింది కూడా ఇదే, మీమ్స్ ఉంటాయి కదా అట్లా. సో ఇలా చెప్పా, ఇలా ఒక మూవీ చేస్తున్నా, ఈ మూవీలో మీది ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, సో ఆ క్యారెక్టర్ ఈ సినిమాని చాలా ఇంపాక్టబుల్గా మారుస్తుంది. సో చెప్పంగానే ఈయన ఓకే అండి చేద్దాము. బట్ ఏంటంటే ఈయన చేసే వర్క్ అలాంటిది, అసలు టైం ఉండదు దీనికి. సో షూటింగ్ టైంలో కూడా చాలా పాపం ఇబ్బంది పడి ఈయన గురించి స్పెషల్గా నైట్ షూట్ ప్లాన్ చేసి సో అలా షూట్ చేయాల్సి జరిగింది. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చాలా మూవీస్కి కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు, ఇవన్నీ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఇవన్నీ మనకు తెలుసు ఆబ్వియస్లీ ఎంత ఇబ్బంది ఉంటుంది. సో అవన్నీ కూడా మేనేజ్ చేస్తూ నా సినిమాకి వచ్చి ఈయన యాక్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నా సినిమాకి హీఈస్ అ పిఆర్ఓ. సో అసలు నాకు ఐఎమ్ వెరీ స్పీచ్లెస్. హీఈస్ జస్ట్ లైక్ మై బ్రదర్. మా అన్న ఉంటే మాత్రం లైక్ సో ఇప్పుడు ఈయన మాట్లాడాలి, మనం తర్వాత మాట్లాడతాను నేను ఇంకా మిగతాది. ఫ్రెండ్స్ క్లాస్ పడాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
మూవీలో అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నేను మూవీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చూశాను, చాలా బాగా వచ్చింది బ్రో, చాలా చాలా బాగా చేశారు. సో ఇంకా ప్రవీణ్ అన్న గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో ఇంతకు ముందు ఒక మూవీ చేశారు, ఆ మూవీకి కూడా ఆర్జీవి గారు అప్రిషియేట్ చేశారు. ఆర్జీవి గారి చేతుల మీద కూడా ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది ఇంతకు ముందు మూవీకి. సో ఈ మూవీలో అంటే నాకు ఒక పిఆర్ఓ వెళ్ళిన నన్ను ఈ మూవీలో మీరు రోల్ చేస్తే బాగుంటుందని అవకాశం ఇచ్చారు. ప్రవీణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ముందుగా కళ్యాణ్ గారికి, అలాగే డైరెక్టర్ గారు మన జీడి నరసింహ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎంత మంచి అవకాశాన్ని పిలిచి నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. కానీ మీరు మంచి రోల్ ఇచ్చారండి నాకు. నా లైఫ్లో మర్చిపోలేని రోల్ అండి ఇది, నాకు కానీ మా మిస్సెస్కి కానీ. నిజంగా చాలా గర్వంగా ఈ సినిమా చేశానండి. దుర్గారావుని మీరు ఎంతమంది అయితే ఇష్టపడతారో నా అభిమానులు అందరూ కూడా చక్కగా సినిమా చేసేద్దా మన దుర్గారావు గారిని ఎంతగా చూపించిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తారు నా అభిమానులు అందరూ కూడా. నిజంగా మంచిగా చూపించారు. ఇందులో చాలా సెంటిమెంట్ ఉంటుందండి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. హర్రర్ సినిమాలు మీరు చాలా చూసి ఉంటారు, కానీ నేను ఇందాక చూశానండి, ఇటువంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అంత అలాంటిదండి సినిమా, చాలా 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 బాగుంటుందండి సినిమా. ఒక్కసారి చూసిన ఫ్యామిలీతో మనం ఇంకొకసారి చూస్తారండి, అటువంటి సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. అలాగే మా మిస్సెస్ కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. అమ్మాయిని చూసి అవక్కైపోతారు అందరూ కూడా, అటువంటి రోల్ చేసిందండి. అటువంటి రోల్ డైరెక్ట్గా ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. మీరు ఈ మధ్యకాలంలో ఊరి పేరు డైరెక్ట్ చూసే ఉంటారు, అందులో ఒక క్యారెక్టర్ చేశానండి, అదిరిపోయిన దుర్గారావు ఉన్నారు. దానికి మించి ఉంటుందండి ఇందులో నా క్యారెక్టర్.